మా అబ్బాయి క్రీస్టేస్టులో రాపోల్ సందీప్ గారి ఈ లోకాన్ని విడిచి 12 సంవత్సరాలు అయిపోయింది. ఆయన పుట్టినరోజు ఈ సందర్భంగా, ఆయన జయంతి సందర్భంగా ఈరోజు మాతృ అభయ అనాథ ఫౌండేషన్ వారికి అన్నదాన కార్యక్రమాన్ని రాపోల్ సందీప్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము మా ఫ్యామిలీ ట్రస్ట్ ఈ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. పోయిన సంవత్సరం కూడా హెల్త్ క్యాంప్, మెగా హెల్త్ క్యాంప్, అదేవిధంగా అనేక మందికి సహాయ సహకారాలు చేస్తూ ఉంటాం. అదేవిధంగా పేద మహిళలకు, వృద్ధులకు దుప్పట్లు, వస్త్రాలు, వస్త్రదానం, అనేక పేద పిల్లలకు పుస్తకాలు, డ్రెస్సులు, షూలు, వారి చదువుకు సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా మేము మా ట్రస్ట్ ద్వారా చేస్తూ ఉంటాం. ఈరోజు ఆయన పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థిగూడలోని మాతృ అభయ ఫౌండేషన్ ఆశ్రమంలో ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని మేము నిర్వహించినాం. ఇక్కడ సుమారు ఒక 60-70 మంది పిల్లలు ఇక్కడ ఉన్నారు. దాని నిర్వాహకులు రమేష్ గారు, పాపం ఆయన కూడా ఒక అనాథగా ఇట్లాంటి హోమ్లోనే వారు ఉండి వారు పెద్దగా అయిన తర్వాత బాగా చదువుకొని ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చదువు పూర్తి చేసి ఉద్యోగాన్ని కూడా సాధించి దాన్ని వదిలేసి నాలాగా నేను ఏ విధంగా అయితే ఒక అనాథగా దిక్కులేని వాణిగా నేను పెరిగానో అట్లాంటి కష్టాలు ఆయన అనుభవించిన కష్టాలు భవిష్యత్తులో ఏ పిల్లవాడికి, ఏ అబ్బాయికి, అమ్మాయికి రాకూడదు అనే ఉద్దేశంతో తన ఉద్యోగాన్ని సైతం వదిలేసి ఈ సుమారు 70-80 మంది పిల్లలకి ఇక్కడ వారు వసతి కల్పించారు. అదేవిధంగా విద్యను అందిస్తూ ఉన్నారు. మొత్తం బాధ్యతలన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు. భోజనాలు అవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు. నిజంగా మేము అభినందిస్తూ ఉన్నాం. గత 4 నెలల క్రితం ఒకసారి నేను బాయ్స్ హాస్టల్కి రావటం జరిగింది. అక్కడ చూసిన తర్వాత నేను అతని గురించి చెప్తే చాలా సంతోషం అనిపించింది. ఈ సమాజంలో ఇప్పుడు కూడా ఇట్లాంటి వ్యక్తులు ఉన్నారు అంటే నిజంగా చాలా ఆనందం. స్వార్థపరమైన విషయాలు ఈ రోజున ఎవరి కుటుంబం వాళ్ళే, నా ఫ్యామిలీ నాదే, నాకు నేనే అనేది కాకుండా నేను ఇతరుల కోసం అనే ఒక అవకాశం, ఆలోచన ముందుకు తీసుకుపోతున్న రమేష్ గారికి నిజంగా నేను అభినందిస్తూ ఉన్నాను. తప్పకుండా మా ట్రస్ట్ ద్వారా మా మేడం నడిపిస్తూ ఉంటుంది, సువర్ణ గారు. అదేవిధంగా మా అమ్మాయి సాధన, మా అక్క దండాని గారు, అదే మా మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు, ఆంజనేయులు గారు, అదేవిధంగా యాకూబ్ గారు, మరి మా మిత్రులందరూ కూడా ఇక్కడ మేము రావటం జరిగింది. వచ్చి ఈరోజు ఇక్కడ పిల్లలకందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేసినాం. నిజంగా వాళ్ళు 2 పూటల్లో కడుపు నిండా పొట్ట నిండా తిని మరి ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు. తినిపిస్తే మాకు చాలా సంతోషంగా ఉంది. మేము భవిష్యత్తులో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. భవిష్యత్తులో కూడా మీకు అందరూ కూడా తప్పకుండా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ మీడియా మిత్రులందరూ కూడా ఒక పిలుపుతోటే అందరు రావటం జరిగింది. మీకు అందరూ కూడా ధన్యవాదాలు. కాబట్టి ఈరోజు ఈ పిల్లలు రేపు భావి భారత పౌరులు. రేపు ఇందులో నుంచి అనేక మంది కలెక్టర్, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, అదేవిధంగా సైంటిస్టులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఏదైనా అయ్యే అవకాశం ఉంటుంది. ఈ పిల్లలకు చేసింది మానవ సేవయే మాధవ సేవ అన్నారు. దేవుళ్ళ పూజ చేసేది పేద ప్రజలకు చేస్తే అదే నా సేవ అన్నాడు భగవంతుడు కూడా. కాబట్టి మనం అందరం కూడా ఆ విధంగా సాటి మనిషిని మరి
సాటి మనిషి యొక్క గౌరవించడమే కాకుండా వారి సహకారంగా ఏది వీలైతే అది సహాయం అంటే చాలామంది అనుకుంటే డబ్బు ఒకటే కాదు, మాట సాయమైనా లేకపోతే మంచి సలహా ఇచ్చినా సరే, ₹2 ఉంటే ఇచ్చినా సరే, ఏదైనా పేపర్ రాసి ఇచ్చినా సరే, చదువు చెప్పినా సరే, ఏదో విధంగా ఈ సమాజం ఇంత ఎదిగిందంటే అనేక మంది త్యాగాలు మరి ఈ రోజున సమాజంలో ఉండడం చేతనే ఈరోజు భారతదేశం చుట్టూ సెక్యూరిటీ మంత్రులు గడ్డలు కట్టే సరిలో కూడా అక్కడ వాళ్ళు ఇతర దేశాల నుంచి మనం రక్షిస్తూ ఉన్నారు. నిజంగా వాళ్ళ త్యాగం మనం మరవలేము. వాళ్ళు ఆ రోజున అంత కష్టాలు పడుతున్నారు కాబట్టి ఈరోజు మనం సుఖంగా ఇక్కడ ఉండగలుగుతాం. లేకపోతే విదేశాలు ఎప్పుడో వచ్చి మనల్ని ఆక్రమించుకొని మన దేశం మీద దాడి చేసే అవకాశం ఉంటుంది. ఇలా అనేక మంది త్యాగాలు సైంటిస్టులు ఈరోజు నిరంతరము వాళ్ళు మరి పరీక్షలు చేసి వాళ్ళు పరిశోధనలు చేసి అనేక విషయాలు ఈరోజు మనం ముందుకు తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా మనం అనుభవించి కూడా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహానుభావుడు మరి వాళ్ళు చదువుకొని మనకు అనేకమైన హక్కులు కల్పించిన తర్వాత ఆ హక్కులు పొందినటువంటి మనము మన ఇతరులకు ఏం సాయం చేస్తలేము. ఆ విధంగా కాకుండా మనం అందరం కూడా ఈ సమాజం కోసం ప్రతి ఒక్కరు కూడా చేయూతనిచ్చి ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకందరూ కూడా మనమేమి ఈ అన్నదాన కార్యక్రమానికి మీరందరూ పెద్ద ఎత్తున హాజరైనందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.